బాబాయిని తీసుకొస్తున్నారు. నన్నా? అయ్యో కాదు బాబాయ్, హత్య చేసిన చలపతి బాబాయిని ఉరి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఉరి బిగించేశారు. అది ముందు నల్ల ముసుగు వేస్తారు కదా. అయ్యో సారీ శ్రీను, ముందు నల్ల ముసుగు వేశారు. అవునవును, వేస్తారు వేస్తారు వేస్తారు. అదిగో ఎక్కడో జైల్లో ఉన్న చలపతి మామయ్య ఇక్కడ నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాడు. మరి నాకు కనిపించట్లేదే. నీకు కళ్ళు లేవు కదా, ఎలా కనిపిస్తుంది మరి? ఉరి వేసేస్తున్నారు, ఉరి వేసేస్తున్నారు, ఉరి వేసేశారు. నో, నేను చంపలేదు. ఎలా నన్ను ఉరి తీస్తారు? నేను అక్కడున్నాను, వెంకట్రావు గారు ఇక్కడున్నారు. నేను ఎలా చంపుతాను అసలు? ఇది అన్యాయం. అతన్ని ఎవరు చంపారో నాకు తెలీదు. నేను ఈ హత్య చేయలేదు. నేను చేయలేదు చేయలేదు చేయలేదు. చలపతి? అవునన్నయ్య, అసలు ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజంగా మీరు చంపలేదా బాబాయ్? లేదమ్మా, నీ మీద ఒట్టు. అయితే మామయ్య కూడా చనిపోలేదు. ఏంటి? మామయ్య బ్రతికే ఉన్నారు. మామయ్య, అసలు దొంగలు దొరికారు, మీరు లేవండి. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. చేసినంత చేసి మళ్ళీ ఏం లేదంటావు. ఆద్య, ఏంటిదంతా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా పెదనాన్న. అందుకే చనిపోయిన చలపతి బ్రతికే ఉన్నాడని ప్రూవ్ చేయడానికి బ్రతికున్న మామయ్యని ఇంతమందిని పిచ్చోళ్ళు చేసినందుకు అరెస్ట్ చేయకుండా శాలువ కప్పు సన్మానం చేస్తారేంటి? దానికేం తెలియదండి. నా కూతురు అమాయకురాలు, లోకం పోకడ తెలియని పిచ్చి పిల్ల. నిజమే పాపం, ఈ పాడు లోకంలో ఎలా బ్రతుకుతుందో ఏంటో. తప్పు చేసిందని నిరూపణ అయింది కదా పార్వతి. ఇంకా చారు అమాయకులంటే ఎవరు నమ్ముతారు? నమ్మాలి బాబు, నమ్మాలి. లేదంటే ఒక అమ్మాయికి అన్యాయంగా శిక్ష పడుతుంది. అవును, భారతీయ చట్టం కూడా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని చెప్తుంది. ఇదేంటి కొత్త నాటకమా? పెద్దనాన్న, వీళ్ళని నమ్మొద్దు. నమ్మి తీరాలమ్మా. నిజంగానే చారు చాలా అమాయకురాలు, తనకేం తెలీదమ్మా. పాపాన్ని మూటగట్టుకుని గుడ్డితనం అనే ముసుగు వేసుకుని తిరుగుతుంది. తనకే పాపం తెలీదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అవును అల్లుడు గారు, ఈ నాటకం అంతా ఆడింది మేమిద్దరమే. తప్పంతా మాదే బాబు. ఎందుకు ఎందుకు నాటకం ఆడారు? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. ఇన్సూరెన్స్ డబ్బులా? నా పేరు మీద 50 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. ఆ డబ్బు కోసమే నాటకం ఆడాం. చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పండి. అప్పులై రోడ్డు మీద పడ్డాం, ఖర్చులకి డబ్బులు లేవు. కూతురు కళ్ళ ఆపరేషన్ కోసం డబ్బులు కావాలి. ఏం చేయాలో తెలియక ఈయన పేరు మీద ఉన్న డబ్బు తీసుకోవచ్చని ఈయన చనిపోయినట్టు నాటకం ఆడాం.
అబద్ధం పెదనాన్న, వీళ్ళని నమ్మొద్దు. అమ్మ తోడమ్మా, ఇది నిజం. కూతురికి ఆపరేషన్ చేయించి తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఇలా చేశాం. ఒక్కగానొక్క కూతురు, తన జీవితం మా బాధ్యత. తన కోసం ఏమైనా చేయాలనుకున్నాం. ఏమీ చేయలేకపోతే చచ్చిపోవాలనుకున్నాం. కానీ చచ్చిపోతే మా కూతురికి జీవితాన్ని ఇస్తాం, కానీ జీవితంలో మేము ఉండలేం కదా. అందుకే చచ్చిపోయినట్టు నాటకం ఆడి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలనుకున్నాం. చూసారా బావగారు, చట్టాన్ని వ్యవస్థని మోసం చేసేని ఎంత యథేచ్ఛగా చెప్తున్నా.